ఇక్కడ కోదాల్లో మొన్న చనిపోయిన కల్లా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి పరిస్థితి చూస్తే వాళ్ళ ఇంట్లో తన మెయిన్ ఏమంటారు, తను ఒక్కరే పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంది. వాళ్ళ తల్లి ప్లస్ ఒక బ్రదర్ ఉన్నారు. వారికి బ్రదర్ కూడా ఐ థింక్ సమ్ లిటిల్ ప్రాబ్లం ఉన్నట్టుంది హెల్త్ వైజ్. సో సరే, అందరూ ఒక సిచ్యువేషన్ చూసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ప్రభుత్వ పరంగా కానీ, ఇటు ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా కానీ, ఆర్డీఓ గారు కానీ, ఇక్కడ మా వార్డులో ఉన్న పెద్దలందరూ, మరి ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు అందరూ కూడా వారికి సాయం చేయమని కోరడంతో మా తరఫున, ప్రభుత్వం తరఫున నేను వారికి ఒక ఇల్లు కావాలని కోరింది. ప్లస్ అవుట్ సోర్సింగ్ లో ఏదైనా ఉద్యోగం ఉంటే వారికి ఇవ్వడానికి, ఇది డెఫినెట్ గా మేము చేస్తామని మీ ద్వారా కూడా నేను హామీ ఇస్తున్నా. ప్లస్ వారు ఇంకేదన్నా అవసరాలు ఉంటే తప్పకుండా చూస్తాము, తీరుతాం. వాళ్ళంతా మా ఫ్యామిలీసే, మా ఓటర్సే కాబట్టి మేము చూసుకుంటామని నేను వాళ్ళకి హామీ చెప్పడం జరిగింది.